నమస్కారం, నా పేరు శివ. అందులో ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయం అనేది నేను చెప్పబోతానండి. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరిన్ని తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు పీఎఫ్ సంబంధించిన అటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పేడ్ సర్వీస్ ఉంది, మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ నెంబర్ ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసాము, అండ్ స్క్రీన్ కూడా చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా మాత్రమే మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ప్రజెంట్ యూఏఎన్ నెంబర్ని యాక్టివ్ చేస్తూ ఉంటుంటే మాకు ఇష్యూ అనేది జనరేట్ అవుతూ ఉంది. ఇంతకుముందు మీరు చెప్పారు యూఏఎన్ నెంబర్ని యాక్టివ్ చేయాలంటే నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా అవసరం లేదు అని చెప్పేసి, ఓన్లీ ఆధార్ లింక్ అయితే సరిపోతుందని చెప్పేసి చెప్పారు. బట్ ఇప్పుడు మేము ఆ యొక్క యూఏఎన్ నెంబర్ని యాక్టివ్ చేద్దామంటే మషన్ షూట్గా డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, అలాగే నేమ్ కానివ్వండి మిస్ మ్యాచ్ అని చెప్పేసి చూపిస్తుందని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. సో ఇది సహజంగా ప్రస్తుతానికైతే మనకి ఇష్యూ అనేది జనరేట్ అయిందనమాట. ఓకేనా, ఎవరైనా కానీ ఇప్పుడు ఆధార్ లింక్ అయ్యి వాళ్ళ డేటాబేస్ ఆధార్ అండ్ యూఏఎన్ డేటాబేస్ మిస్ మ్యాచ్ అయితే, నేమ్, డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచ్ అయితే ప్రజెంట్ అయితే యూఏఎన్ నెంబర్ అయితే యాక్టివ్ కావట్లేదండి. ప్రీవియస్లో మనకి ఈపీఎఫ్ అనేది ఒక సర్క్యులర్ కూడా జారీ చేసింది అనమాట. దీని మీద మన యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచ్ అయినా కానివ్వండి, ఆధార్ లింక్ అయితే చాలు, సో యూఏఎన్ నెంబర్ని ఎంచక్క యాక్టివ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో ప్రస్తుతానికి అయితే అవటం లేదు. ఎందుకు అవట్లేదు అని చెప్పేసి చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు అనమాట. ఓకేనా, అయితే మీరు యూఏఎన్ నెంబర్ని యాక్టివ్ చేసుకోవాలంటే సో మనం వెళ్ళాల్సిందేంటి, ఉమాంగ్ యాప్లోకి ఎంటర్ అవ్వాలి. ఇది చాలామంది తెలిసే ఉంది. సో చాలామంది యాక్టివ్ చేసుకున్నారు కూడా, అంటే వాళ్ళ సంబంధించిన నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇష్యూస్ ఉన్నా కానివ్వండి, అంటే ఆ యూఎన్కి లింక్ కాకపోయినా కానివ్వండి, డేటా మిస్ మ్యాచ్ అయినా, సో వాళ్ళైతే యూఎన్ నెంబర్ని యాక్టివ్ చేసుకున్నారు. ప్రస్తుత కాలం అయితే అవ్వట్లేదు అనమాట. సో ముఖ్యంగా అడుగుతున్న ప్రశ్న ఎందుకు అని చెప్పేసి. ఓకేనా, అయితే ప్రస్తుతానికైతే మనకి ఈ వెబ్సైట్ 3.0కి మైగ్రేషన్ అవుతుందని చెప్పాను కదా. ఓకేనా, సో మనకేంటంటే ఈ ఐటీ వ్యవస్థ ఏదైతే ఉందో, ఈపీఎఫ్ సంబంధించిన ఐటీ వ్యవస్థలో కొన్ని చేంజెస్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. సో దీని కారణంగా మనకేంటంటే ఎవరైనా కానివ్వండి ఇప్పుడు యూఎన్ యాక్టివ్ చేయాలంటే సో వాళ్ళకి నేమ్, డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచ్ అయితే అవ్వట్లేదు అనమాట. అట్లాగే అదేనే కాదు, సో మనకి జాయింట్ డిక్లరేషన్లో కూడా ఇంతకుముందు ఏంటంటే జాయింట్ డిక్లరేషన్లో మన సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, లేకపోతే నేమ్ కానివ్వండి, ఓకేనా, సో ఫాదర్ నేమ్ కానివ్వండి, ఇన్ కేసు మన సంబంధించిన సర్వీస్ డేటా ఎడిట్ చేయాలన్నా వితౌట్ డాక్యుమెంట్ మూవ్ అయ్యాయి అనమాట. సో కొన్ని అంటే బేసిక్ డేటా ఎడిట్ చేస్తున్నప్పుడు నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అండ్ ఫాదర్ నేమ్ ఎడిట్ చేస్తున్నప్పుడు డాక్యుమెంట్స్ అయితే అడగట్లేదు అనమాట. 50-50 ఛాన్స్ లా ఉంది. బట్ సర్వీస్ డేటా ఎడిట్ చేస్తుంటే డాక్యుమెంట్స్ అడుగుతుంది. ఇంతకుముందు దీని మీద కూడా సర్క్యులర్ విడుదల చేశారన్నమాట ఈపీఎఫ్ వాళ్ళు. సో మీ నేము మీ సర్వీస్ డేటా అంటే డేట్ ఆఫ్ ఎగ్జిట్ టు డేట్ ఆఫ్ జాయినింగ్ మీరే ఎడిట్ చేసుకోవచ్చు వితౌట్ ఎంప్లాయర్ పర్మిషన్. ఓకేనా, నో డాక్యుమెంట్ రిక్వైర్ అని చెప్పేసి. బట్ ఎందుకు అలా వస్తుందంటే ఐటీ వ్యవస్థలో మార్పుల వల్లే. ఓకేనా, 3.0కి మనకి వెబ్సైట్ అనేది మైగ్రేషన్ అవుతుంది అనమాట. ఓకేనా, సో మైగ్రేషన్ అవడం వల్ల ఇవన్నీ కూడా మనకి జనరేట్ అవుతూ వస్తాయి అన్నమాట. పూర్తిగా 3.0కి మైగ్రేషన్ అయినప్పుడు సో మనకి ఎట్లాంటి ఇష్యూస్ అనేవి జనరేట్ అవ్వు. ఓకేనా, వెబ్సైట్ మారుతుంది. దాంతోపాటు మనకి ఈపీఎఫ్ఓ నుంచి ఒక చిన్న యాప్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో ఆ యాప్ నుంచే అంటే మనకి ఈ ఎఫ్ఏటి అంటే ఈ ఉమాంగ్ ద్వారా ఎఫ్ఏటి ద్వారా మన ఫేషియల్ అథెంటికేషన్ ద్వారా మనం యూఏఎన్ నెంబరు యాక్టివ్ చేసుకునే వాళ్ళం కదా. అండ్ మనకి కొత్త యాప్లో అయితే ఇవన్నీ కూడా పొందపరచడం జరుగుతుంది. రాబోయే కాలంలో ఏంటంటే మనకి ఒక కొత్త అప్లికేషన్ అనేది ఈపీఎఫ్ఓ నుంచి ఇంట్రొడ్యూస్ చేస్తారు. కొత్త అప్లికేషన్ అయితే వస్తుంది. సో అన్ని సర్వీసులు అందులోనే ఉంటాయి ఇక్కడ నుంచి. ఓకేనా, ప్రత్యేకించి మనం ఉమాంగ్ యాప్ను కూడా యూజ్ చేసిన అవసరం అయితే లేదు. బట్ 3.0కి మైగ్రేషన్ అవుతుంది కదా వెబ్సైట్. సో కాస్త అయితే వెయిట్ చేయండి. మీకు ఈ 1-2 నెలల్లో ఇష్యూస్ అనేవి అన్నీ పోయే అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత మీరు యూఎన్ నెంబర్ని యాక్టివ్ చేసుకోవడం కానివ్వండి, అంటే మీ డేటా మిస్ మ్యాచ్ అయినా యూఎన్ నెంబర్ని యాక్టివ్ చేసుకోవడం కానివ్వండి, అట్లాగే మీ సర్వీస్ డేటా ఎడిట్ చేసుకోవడం కానివ్వండి, అలాగే మీ బేసిక్ డేటా ఎడిట్ చేసుకోవడం కానివ్వండి, ఏదైనా కానీ చేసుకోవచ్చు, నో ఇష్యూ. ఓకే, సో ప్రస్తుతానికైతే మనకి ఈ ఐటీ వ్యవస్థలో కొన్ని మార్పుల వల్ల, చేంజెస్ వల్ల మాత్రమే మనకి ఏది ప్రాపర్గా యాక్సెస్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఈపీఎఫ్ వాళ్ళు మనకి కొన్ని సర్క్యులర్స్ అనేవి విడుదల చేశారు. ఓకేనా, సో వాటిని మళ్ళీ మార్చడానికి అవకాశం లేదు. ఇన్ కేసు మార్చాలంటే దానికి క్లారిఫికేషన్ ఇవ్వాలి అండ్ దానికి సంబంధించిన సర్క్యులర్ కూడా విడుదల చేయాలి. బట్ ఏది లేదు. అయినా కానీ ఇలా వస్తుంది ఏంటంటే ఐటీ వ్యవస్థలో మార్పుల వల్లే. సో ఇన్ కేసు మీకు ఓపిక ఉంటే కనుక గ్రీవెన్స్లో ఎట్లాంటి ఇష్యూ అనేది మీరు అంటే ఎట్లాంటి ఇష్యూస్ మేము ఫేస్ చేస్తున్నాము, ఎందుకు వస్తుందని చెప్పేసి మీరు వాళ్ళకి గ్రీవెన్స్ రేజ్ చేయండి. సో గ్రీవెన్స్ రేజ్ చేస్తే మ్యాక్సిమం మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి త్వరలోనే సాల్వ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఈ విషయాన్ని గమనించాలి. ఓకేనా, సో ఎవరికైనా అట్లాంటి ఇష్యూస్ వస్తే కనుక గ్రీవెన్స్ రేజ్ చేయండి. బట్ 1-2 నెలల్లో మాత్రం మనకి ఇష్యూస్ అనేవి పోతాయి.
సో అప్పుడు మాత్రం మీరు యూఎన్ యాక్టివ్ చేసుకోండి అండ్ మీ సమస్యను డేటా ఎడిట్ చేసుకోవడం కానివ్వండి అన్నీ చేసుకోవచ్చు. ఓకేనా, అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇంకా కొన్ని చేంజెస్ అనేవి జరగాలి, కొన్ని అప్డేట్స్ వస్తాయి. సో ఈ ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలని చెప్తానండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక వీడియో కామెంట్ సెక్షన్లో అండ్ మమ్మల్ని కనెక్ట్ అవ్వాలంటే పేడ్ సర్వీస్ ఉంది, మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. ఇదనే వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చిన వీడియో లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన తీసుకునే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న వాటిని అడ్వర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.